శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ 8 శనివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశివారు అప్పుల బాధ నుండి కొంతవరకు బయటపడతారు. శుభయోగం ఉంది. అనుకున్న విజయం వస్తుంది. పరిపూర్ణమైన మనసుతో పనులు ప్రారంభించండి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. అశ్విని భరణి నక్షత్రాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి ఇది సమయం కాదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవటం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో ఎవరిని నమ్మద్దు. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. భూలాభం ఉంది. ప్రయత్నానికి రెట్టింపు ఫలితం వస్తుంది. దైవబలం రక్షిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కొందరు ఇబ్బంది పెట్టాలని చూసినా పెద్ద సమస్యలేమీ రావు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు అవకాశం ఉంది. యువత ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పొందుతారు. వృద్ధులకు అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. రుణమిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొత్త పనులు కలిసొస్తాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఒత్తిడికి అవకాశాలుండొచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. గణపతి స్తోత్రాలు పఠించండి. శుభ ఫలితాలుంటాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పొందుతారు. మాటకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులు మీ సలహాలు స్వీకరించి లాభపడతారు. ఒక మేలు జరుగుతుంది. స్నేహితుల సహాయంతో పనులు పూర్తవుతాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా విజయం సిద్ధిస్తుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో అనేక రకాల మార్పులు, హెచ్చుతగ్గులు ఉంటాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. మానసికంగా బలంగా ఉండాలి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మీ కుటుంబ దేవత యొక్క విగ్రహాన్ని వీలైతే బంగారంతో చేయించుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి రెండూ మెరుగుపడతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.